దానికి కారణం ఏ అధికారం ఉందని చెప్పి మన స్వాతంత్ర సమరయోధులు మన ప్రజలకి ఇంత సేవ చేశారు. కేవలం అధికారం వల్లే ప్రజలకి సేవ చేయొచ్చు అన్న ఉద్దేశం నాకైతే లేదు. కాకపోతే అవసరమైనంత మేరకు నేను పోటీ చేస్తాను. 2019లో మీకు చెప్పాను, ఖచ్చితంగా పోటీ చేస్తాను. అలాగే ఏ బలహీన గొంతు, ఏ చేనేత కళాకారుల గొంతు ముందుకెళ్లట్లేదు, వారి గొంతు శాసనసభలో వినిపించేలాగా, అసెంబ్లీలో వినిపించేలాగా, బలమైన గొంతు వినిపించేలాగా వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా దేశానికి గుర్తింపు తెచ్చిన మన చేనేత కళని ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది, మొన్న నేను వారానికి ఒక రోజు చేనేత కడతాను. ఎప్పటి నుంచో వారానికి కాదు, చాలా రోజులు చేనేత కడుతుంటాను, ఎవరు తెలియదు అది బయటికి. నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికి, జనసేన కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి, మన తెలుగు ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ ఒక్కరోజు మీరు చేనేతను కట్టండి. మన పంచ, మన కట్టు, మన బొట్టు దయచేసి మనం మర్చిపోకూడదు. నేను ఎందుకు పంచ కడతానంటే నాకు ఆనందం, నా గర్వం, నేను తెలుగు వాడిన గర్వం నాకు, అందుకు పంచ కడతాను. నేను చెప్పాను అమెరికాలో దీని సంగతి. ఇది సామాన్యుడిది, ఇది గబ్బర్ సింగ్ ఇది కాదు, సామాన్యుడి శక్తి ఇది, సామాన్యుడు గొంతు ఇది, సామాన్యుడి బలం ఇది. దీనికి కులం లేదు, దీనికి మతం లేదు. భారతదేశాన్ని, రాష్ట్రాలని, ప్రాంతాలని, కులాలని, మతాలని సమానంగా ఏకం చేసే తుండు ఇది. మన నేతన్ననే నేసినది. అందుకేసుకుంటాను ఇది మెడలో గర్వంగా, చాలా గర్వంగా వేసుకుంటాను దీన్ని. అలాగే ప్రతి ఒక్కరికి నేను పేరు పేరునా కోరుకుంటుంది, కుదిరినంత మేరకు మీరు దయచేసి కనీసం వారానికి ఒకసారి చేనేతను వాడండి. నేను బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పేది, నేను శీతల పానీయాలు తాగండి అని నేను చెప్పట్లా, ఫలానా వస్తువులు వాడండి నేను చెప్పట్లా. నేను కోరుకునేది మన భూమిలో పుట్టిన చేనేత, గాంధీ గారు నిలబడిన చేనేత, గాంధీ గారు గుడికిన చేనేత, ఈ చేనేతగా మనం అండగా నిలబడదాం. ఈ చేనేతను మనం సంరక్షించుకుందాం. ఈ చేనేతకి ఆఖరి శ్వాస వరకు నిలబడదాం అన్న సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. నాకెప్పుడు ఒకటే చెప్పదలుచుకున్నాను, అన్నం పెట్టే రైతుకి కానీ, బట్టనిచ్చే నేతలకు కానీ కన్నీళ్లు కారిస్తే ఆ దేశం సుభిక్షంగా ఉండదు. అది ఎప్పుడు సుభిక్షమైన దేశం అవ్వదు. అందుకని నేను నేతన్నకి నేను అండగా ఉంటాను. నేతన్నకి నేను నా ఆఖరి శ్వాస వరకు నేను మీకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటాను. ఏవైతే నేను ఈరోజు ప్రభుత్వాలకి కోరుకునేది ఒకటే, మీరు పదే చెప్తాను కొన్ని విషయాలు. ఒకటి, అలాగే ఈ పక్కచ్చు యువతకి, ఈ రోజున చేనేత యువతకి నేను కోరుకుంటుంది ఏంటంటే, వాళ్ళకి ఆధునిక నైపుణ్యం జరిగేలాగా ఎడ్యుకేషన్ ఉండాలి. ఫ్యాషన్ కాలేజెస్, ఈ మధ్య నేను అమెరికాకి వెళ్ళినప్పుడు కొంతమంది, నేను ఏ రోజునైతే చేనేతకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నానో చాలా మంది చదువుకున్న వ్యక్తులు, తెలుగు వాళ్ళు, ఉత్తరాది వాళ్ళు వచ్చి నాకు చెప్పింది ఏంటంటే, ఇక్కడ మీ ఆంధ్రప్రదేశ్, మీ తెలంగాణ చేనేత సంబంధించి మేము కావాలంటే ఇంటర్నేషనల్ ఫ్యాషన్ హౌసెస్ కి మేము నిలబడేలా కొన్ని అనుసంధానం చేస్తాం అని చెప్పి ముందుకు తీసుకెళ్తాం అని గొప్ప ఫ్యాషన్ హౌసెస్ పేర్లు చెప్పారు.
అది ఏదైనా జరిగితే వాళ్ళకి చేనేత సంఘాన్ని ముందు పెడతానని నేను మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే చేనేత సంఘం అడుగుతున్న ఈ రోజున ఒక కార్పొరేషన్ ఏర్పరిస్తే మాకు చాలా బాగుంటుంది, మా బిడ్డలు బాగుంటారు, అలాగే వాళ్ళకి వైద్య సదుపాయం కావాలని కోరుకుంటున్నారు. మరి ప్రభుత్వాలు అడుగుతున్నప్పుడు వారి రకరకాల ఇప్పటికే కార్పొరేషన్స్ ఉన్నాయి, అయినా ఇంక దేనికి ఇంకోటి అవసరం ఏంటో అడుగుతున్నారు. నేను వారికి తెలియజేసుకునేది ఏంటంటే, ఒకవేళ వాటి తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, ఇప్పుడున్న ప్రెసిడెంట్ కార్పొరేషన్స్ కానీ ఇప్పుడున్న చేనేతకి తోడ్పాటు అందించే పరిశ్రమలు ఎలా, సంఘాలు ఎలా ఉన్నాయి, వాటి తీరుతెన్నులు ఎలా ఉన్నాయి ఒకసారి మీరు ఆలోచించుకొని వాళ్ళకి, చేనేత సంఘాల వారికి, చేనేత కులాల వారికి, కళాకారులకి మీరు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసే దిశగా ఆలోచిస్తే బాగుంటుందని నా మనస్ఫూర్తిగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ మార్చి 14కి జనసేన ప్రారంభించి 3వ సంవత్సరం అడుగు పెడుతుంది. నేను అడుగుపెట్టే సమయంలో ఇప్పుడు దాకా జనసేన పార్టీని ఎందుకు మీరు నిర్మించట్లేదు అంటే, నిర్మించడం ఏంటి, మీరందరూ ఉన్నారు, కొత్తగా నిర్మించాల్సిన అవసరం ఏంటి, కావాల్సిన నాయకులే కావాలి మనకు. ఎందుకంటే మీరింత మనస్ఫూర్తిగా నేతన్నలకు అండగా వచ్చారు. ఈ రోజున మీ అందరూ మీ శక్తిని, మీ బలాన్ని, మీ యువశక్తిని ముందుకు తీసుకెళ్లే సరైన నాయకులు లేకపోతే నేను ద్రోహం చేసిన వాడిని అవుతాను. మీరు ఎంత చిత్తశుద్ధిగా, మీరు ఎంత మనస్ఫూర్తిగా ఉన్నారో, జనసేన పార్టీలో నాయకులు అంత చిత్తశుద్ధిగా లేనప్పుడు నేను బయట వాళ్ళని ఎలాగా ఎదిరిస్తానో, ఎలా బలంగా కడిగేస్తానో, నా సొంత పార్టీ నాయకులను కూడా నేను అలాగే ప్రశ్నిస్తాను. నాకు ప్రజలే ముఖ్యం, మీరే ముఖ్యం, మీరే నా బలం. మీకు అన్యాయం జరిగితే అది తన కావచ్చు, మన కావచ్చు, నాకు ఎవరైనా ఒకటే. మీకు అడ్డు వచ్చి ఎవరైనా సరే నేను ఉపేక్షించను, తనైనా మనైనా సరే. అందుకని సరైన నాయకుల కోసం ఎదురు చూసే సమయమే కానీ, ఎందుకంటే పరీక్షిస్తున్నాను. అందరు నిలబడతారు, ఉత్సాహంగా వస్తారు, కానీ ఒక చిన్న దెబ్బకి, ఉండేల దెబ్బకి పారిపోతారు, అందరు పుట్టలా చెల్లాచెదురు అయిపోతారు. నాకు అలాంటి వాళ్ళు కాదు. శతజ్ఞులు ఎదురొచ్చినా, యుద్ధ ట్యాంకులు ఎదురొచ్చినా, తుపాకులు ఎదురొచ్చినా నిలబడే దమ్మున్న నాయకులు కావాలి. నాకు దమ్మున్న నాయకులు కావాలి. ప్రజా సమస్యల కోసం పోరాడే నాయకులు కావాలి. వాళ్ళ కోసం నేను ఎదురు చూస్తున్నాను. వాళ్ళ కోసం, అలాంటి నాయకుల కోసం నేను ఎదురు చూస్తున్నాను. మీలో నుంచే ఎదుర్కొంటాను నాయకుల్ని, బయట వాళ్ళ నుంచి కాదు, మీలో యువశక్తి నుంచే ఎదుర్కొంటాను నాయకుల్ని. అలాగే ఈరోజు చేనేత కళాకారులు కొన్ని అడిగేది, మీ నుంచి నాకు యువరక్తాన్ని పంపించండి జనసేన పార్టీకి. నేను మీ సమస్యల్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో, ఎలా పోరాటం చేయాలో నేను మీకు అండగా ఉంటాను. వారసత్వ రాజకీయాల మీద నాకు వ్యతిరేకత లేదు, కానీ కేవలం వారసత్వ నాయకులంటే నాయకులు వారి నాయకులేనా, మిగతా ప్రజలు కాదా అనేది నాకు ఇప్పుడు సందేహం పీడిస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే, జనసేన పార్టీ నుంచి నేను యువ నాయకుల కోసం చూస్తున్నాను, పోరాట పటిముల నాయకుల కోసం ఎదురు చూస్తున్నాను, నిస్వార్థంగా ఉన్న నాయకుల కోసం ఎదురు చూస్తున్నాను. అలాంటి వాళ్ళు ఎప్పుడు వస్తారు బయటికి? ఇంగ్లీష్ లో ఒక సామెత చెప్తారు, అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్ అని. ప్రతికూల పరిస్థితుల్లోనే వాళ్ళు ఏంటి, వాళ్ళ నైజం ఏంటని బయటపడుతుంది. సుఖంగా ఉన్నప్పుడు అందరూ బాగుంటారు, కష్టాలు ఇచ్చినప్పుడే వాళ్ళలో దమ్మెంత, వాళ్ళ గుండెల్లో నిజమెంత అని బయటకు వస్తుంది. కష్టాల్లో ఉన్న నాయకుల కోసం నేను వెతుకుతున్నాను. అలాగే మార్చి 14న జనసేన పాలసీల కోసం నేను వెబ్సైట్ స్టార్ట్ చేయబోతున్నాను. దానికి ప్రజా సమస్యల మీద, ఒక్కొక్క పాలసీల మీద, మైనింగ్ పాలసీల మీద కావచ్చు, అగ్రికల్చరల్ పాలసీల మీద కావచ్చు, వ్యవసాయ పాలసీల మీద కావచ్చు, ల్యాండ్ ఎక్విజిషన్ మీద కావచ్చు,
అలాగే మన రాజధాని సమస్యల మీద కావచ్చు, ఏని మీదైనా సరే, అలాగే మన చేనేత సమస్యల మీద కావచ్చు, మీ అభిప్రాయాలు దయచేసి నాకు తెలియచేయండి. 2019లో వచ్చే ఎన్నికల్లో మేనిఫెస్టోలో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నది మీ సహాయ సహకారాలతో నేను ముందుకు తీసుకెళ్తాను. అలాగే ఆరోగ్యం లేనిదే ఎవరు ముందుకెళ్లలేరు. అలాగే చేనేత తల్లులకి, ఇందాక తల్లిని చూశాను, ఆ వయసులో, అలాగే నా తల్లిని అంత బాధ పెడతానా? ఆ వయసులో ఉన్న తల్లికి నేను ఇంకా పని చేయిస్తానా? నాకు బాధపడితే మన రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. వయసు ఇచ్చిన తల్లిని మనం ఎంత గౌరవంగా చూసుకుంటాం. రాజకీయ నాయకులు తల్లులేనా? మిగతా తల్లులు కాదా? అది నాకు బాధ కలిగిస్తుంది. ఆ తల్లులకి ఇంకెంతసేపు చేతులు ఉడికి చేతులు తెగిపోయినాయి, కళ్ళు దెబ్బలు తిన్నాయి. ఇంకా ఎంతకాలం వాళ్ళ మీద మనం లాగుతాం? వారికి ఏ విధంగా మనం పింఛన్ పెట్టి వాళ్ళని ఆదుకుంటాం? ఇలాంటివన్నీ ప్రభుత్వం ఎందుకు ఆలోచించవు? చిత్తశుద్ధిగా ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజున మీ అందరికీ సభాముఖంగా నేను కోరుకుంటుంది, అలాగే పెద్దలందరూ నేను కోరుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ దేనికి అడుగుతున్నానంటే, నాకు చాలా విసుగైన విషయం ఏంటంటే, రాజకీయాల్లో మీరు ఓట్లకు వచ్చినప్పుడు, మా పార్టీకి ఓటేయండి అని వచ్చినప్పుడు చాలా సరళమైన భాషలో, అర్థమయ్యే భాషలో మాట్లాడతారు. అదే మా హక్కులు చేనేత కార్మికులు ఇద్దాం మన చెప్తారు కళాకారులు. మనకి పాదయాత్రలకు వచ్చినప్పుడు మా సమస్యలు ఇవి అంటే మీకు అండగా ఉంటామని చెప్పారు. కానీ పదవిలోకి వచ్చాక ఎందుకు మీరు నిలబడలేకపోయారు? ఒకవేళ సాధ్యాసాధ్యాలు పరిశీలించి మీరు ఇవ్వలేని పక్షంలో దయచేసి చెప్పండి, మేము ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, ఎందుకు ఈ మాట మీద నిలబడలేకపోతున్నాం అని చెప్పాల్సిన నైతిక బాధ్యత ప్రతి ఒక్క ప్రభుత్వం మీద, అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రతి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మీకు నైతిక బాధ్యత, ప్రజలకి సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత మీ పైన ఉంది. దయచేసి దాన్ని మీరు మర్చిపోకండి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పి ఈ రోజున స్పెషల్ ప్యాకేజ్ అన్నారు. స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు చట్టబద్ధత అవసరం లేదంటారు. ఇన్ని రకాలుగా మీరు అబద్ధాలు చెప్పి 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 మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారు. దయచేసి ఇవ్వలేని పక్షంలో మేము ఇవ్వలేమని చెప్పండి. అది ప్రజలు నిర్ణయిస్తారు. మీరు ఇవ్వలేని పక్షంలో మేము ఎవరి పక్కన ఉండాలన్నది అది ప్రజల నిర్ణయానికి వదిలేయండి. అంతేగాని దయచేసి మీరు ప్రజల్ని మోసం చేయొద్దు. నేను ఈ రోజున నాకు ఒక్కళ్ళు ఓటేసినా కానీ, కోట్లాది మంది ఓటేసినా కానీ నేను ఎప్పుడు మీ పక్షే పోరాటం చేస్తాను. నాకు రాజకీయాలంటే గౌరవం. రాజకీయాలంటే అందరికీ అదొక మురికి అంటారు. రాజకీయాలనే మురికిలోకి నేను ఎందుకు వెళ్తున్నామని మా ఇంట్లో వాళ్ళు తిట్టారు, నా స్నేహితులు తిట్టారు, బయట వాళ్ళు తిట్టారు, రకరకాలు. రాజకీయ నాయకులు కూడా ఎందుకయ్యా నువ్వు ఈ మురికిలోకి వస్తావు? ఏ మురికి మీరైనా మేము కూడా వస్తాం, పర్లేదు, మేము తట్టుకుంటాం మురికిలో. ఏమవుతుంది మురికి అంటుకుంటుంది ఒంటికి. లోపల మురికి లేదు, లోపల చాలా శుద్ధంగా ఉంది మనసు, లోపల అంటుకోదు. నాకు దోపిడీలు చేయాల్సిన అవసరం లేదు, డబ్బులు తినాల్సిన అవసరం లేదు. మీరు రూపాయి ఇస్తే నేను ఈ బట్టలు వేసుకున్నామని, రూపాయి ఇస్తే తిండి తినేవాడిని. నాకు ఇంకెవరి సంపాదన అవసరం లేదు. మీరు ఇచ్చే చాలు, నాకు అదే చాలా ఉన్నతమైంది. ప్రజల ధనాన్ని కానీ, ప్రజల ధనాన్ని సంరక్షించే వాళ్ళే రాజకీయ నాయకులు కానీ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు కానీ, ప్రజాధనాన్ని దోపిడీ చేసేవాళ్ళు కానీ, అలాంటి రాజకీయ నాయకులకు మనం ఎదురు తిరగాల్సిన ఆవశ్యకత ఉంది, పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు జనసేన వాటికి ఏ మాత్రం వెనకాడకుండా పోటీ చేస్తుంది, దానికి వాళ్ళతో పోరాటం చేస్తుంది. అందుకు మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను.
అలాగే కార్మికుల సంక్షేమం కోసం, చేనేత కళాకారుల సంక్షేమం కోసం జాతీయ బోర్డు ఏర్పాటు చేయమని రకరకాల ప్రతిపాదనలు ఉన్నాయి. అలాగే మీడియా మిత్రులకు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున దీన్ని చేనేత సమస్యని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఒక చేనేత వర్గాల వారికే కాదు, అలాగే స్వర్ణకారుల కుటుంబాలకు కూడా నేను అండగా ఉంటాను. ఎందుకంటే డిమానిటైజేషన్ వల్ల మీ దెబ్బతిన్నాయి, మీ వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఎప్పుడు గొప్ప పెద్దవాళ్ళు బాగానే ఉన్నారు, కానీ చిన్న వాళ్ళు దెబ్బతింటున్నారు. అలాంటి వాళ్ళకి మీ ఏమనుంటే మీ సమస్యల్ని ఎలా ఆదుకోవాలి, ఎలా ఆలోచించాలని దయచేసి జనసేన దృష్టిలో ఉందని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడున్న యువతకి, యువశక్తికి, అభిమానులకి, ప్రతి ఒక్కరికి అరెస్ట్ అయిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం, ఫైట్ కోసం పోరాటం చేసి అరెస్ట్ అయిన ప్రతి ఒక్క జనసేన కార్యకర్తకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకున్నాను. అలాగే ఇది చేనేత ఐక్య గర్జన. 18 కులాలు కలిస్తే కానీ చేనేత ముందుకెళ్ళదు. అలాంటి పెద్ద మనసుతోటి అందరూ ముందుకొచ్చి చేనేత ఐక్య గర్జనగా దీన్ని తీసుకెళ్లిన ప్రతి ఒక్కరికి, మూర్తి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. ఒకటే మాట, ఆఖరి మాట, దేశాన్ని స్తుతించకుండా నేను ఇప్పుడు దిగను. ఏ దేశమేగినా హిందూ కాలిడినా పొగడరా నీ తల్లి భూమి పాడుతుంది. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.